Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు. ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకి ఘన స్వాగతం పలికారు. అయితే పుతిన్ సెక్యూరిటీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన సెక్యూరిటీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, అసలు ఎలాంటి భద్రతా వలయం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఈ అన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన సెక్యూరిటీ గురించి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఆయన సెక్యూరిటీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందంటే, పుతిన్ మలాన్ని కూడా సేకరించి సూట్ కేసులో సేకరించి దాన్ని రష్యాకి చాలా భద్రంగా తీసుకెళ్తారంట. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటన చేసేటప్పుడు ఆయన సెక్యూరిటీ సిబ్బంది తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో చాలా ముఖ్యమైనది ఇది. ఆయన విసర్జించినటువంటి మలాన్ని కూడా సూట్ కేసులో సేకరించి తీసుకెళ్తారు. ఎందుకు అంటే విదేశీ నిఘా సంస్థలు ఏవి కూడా పుతిన్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు. ఎందుకంటే విదేశీ నిఘా సంస్థలు కొన్ని పుతిన్ మలాన్ని ఒకవేళ సేకరించి అతనికి పలానా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అతను ఈ సమస్యతో బాధపడతా ఉన్నాడు, ఈ అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు, ఇతనికి ఇన్ని రోజులే బతుకుతాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా వేరే వ్యక్తులకు అసలు ఏమీ తెలియకుండా ఉండేందుకోసం అతను విదేశాల్లో ఉన్నప్పుడు అతను విసర్జించినటువంటి మలాన్ని కూడా భద్రంగా రష్యాకి తీసుకెళ్తారనమాట. సో ఆ భద్రతా సిబ్బంది ఎంత క్లియర్గా ఉంటారనేది, ఆ భద్రతా సిబ్బంది అణువణువు ప్రతి క్షణం అతన్ని కనిపెట్టుకొని ఉంటారు అనటానికి ఇంతకంటే రుజువు ఇంకోటి ఏమీ అవసరం లేదు. అతను బాత్రూమ్కి వెళ్ళినా, లేదంటే అతను ఏదైనా గార్డెన్లోకి వెళ్ళినా, లేదంటే ఇంకేదన్నా పర్సనల్ మీట్ ఉన్నా కానీ బాడీగార్డులు ఎప్పటికప్పుడు ఆయన చుట్టూనే ఉంటారు, అనుక్షణం కనిపెడుతూనే ఉంటారు. అంటే ఎంత పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ రష్యా అధ్యక్షుడు ఉన్నది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, బాడీగార్డులను ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. బాడీగార్డుల వయసు 35 సంవత్సరాలు దాటదండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చుట్టూ ఉన్నటువంటి బాడీగార్డ్స్ చాలా యంగ్ బాడీగార్డ్స్ ఉంటారు. వాళ్ళ బరువు కూడా 75 నుంచి 90 కిలోల మధ్యనే ఉంటారు. వాళ్ళ హైట్ కూడా 5.8 నుంచి 6.2 అడుగులే ఎత్తు ఉంటారు. సో ఇట్లా క్లియర్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని కఠోరమైనటువంటి సాధన ఉంటుంది, వాళ్ళకి కఠోరమైనటువంటి శిక్షణ ఇస్తారు బాడీగార్డులకు సంబంధించి. ఎందుకంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే దాన్ని చాలా చాకచక్యంగా సమన్వయంతో ప్రతిఘటించేటటువంటి యంగ్ అండ్ డైనమిక్ బాడీగార్డ్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉంటారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాడీగార్డుల విషయంలో, ఈ బాడీగార్డ్కి 35 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. అంటే 35 సంవత్సరాల లోపే ఉంటారు బాడీగార్డ్స్. యంగ్ అండ్ పవర్ఫుల్ బాడీగార్డ్స్ పుతిన్కి ఉంటారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక సెక్యూరిటీ విషయంలో ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు. బాడీ డబుల్స్ వినియోగం, ఇది మనం చాలా సందర్భాల్లో వినే ఉన్నాం. పుతిన్ కూడా బాడీ డబుల్స్ని వాడతారు. 3 పుతిన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది. ఎందుకంటే విదేశాల్లో పర్యటన చేసేటప్పుడు ఏదైనా అనుమానం ఉన్నా, పుతిన్కి ఏదైనా ముప్పు పరిణమించే అవకాశం ఉంది ఈ దేశంలో పర్యటించినప్పుడు, లేదంటే ఈ ప్లేస్లో పర్యటించేటప్పుడు అతను భద్రతకి ఏదన్నా 1% డౌట్ ఉన్నా సరే, 1% అనుమానం ఉన్నా సరే అక్కడ ఒరిజినల్ పుతిన్ రాడు. అతని బాడీ డబుల్ ఉంటుంది. 3 వ్యక్తుల్ని రెడీగా పెడతారు, సేమ్ పుతిన్ లాగే ఉంటారన్నమాట. మనం ఏ దేశంలో అన్నా పుతిన్ పర్యటించినప్పుడు అతను ఒరిజినల్ పుతినా కాదా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేసి అనుమానం పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరూ కూడా కనిపెట్టలేరు. పుతిన్ లాగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉండే విధంగా చెక్ చేసుకుంటారు. 90% పుతిన్ పోలిక ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ప్లాస్టిక్ సర్జరీ చేస్తారంట. ప్లాస్టిక్ సర్జరీ చేసి సేమ్ పుతిన్ లాగా ఉండే విధంగా తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. పుతిన్ ఏ విధంగా నడుస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఆయన మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, నిజంగా అక్కడ అనుమానం ఉంది, అక్కడ పుతిన్ వెళ్ళటం కరెక్ట్ కాదు అని అనిపిస్తే కనుక ఈ బాడీ డబుల్ని
ప్రవేశపెడతారన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు భారత్కి వచ్చింది మాత్రం 100% ఒరిజినల్ పుతినే అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే భారత్ మిత్రదేశం, చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. భారత్కి రష్యాకి కొన్ని దశాబ్దాల ఫ్రెండ్షిప్ ఉంది. ముఖ్యంగా మోదీకి పుతిన్ కూడా చాలా అద్భుతమైనటువంటి స్నేహబంధం ఉంది కాబట్టి అట్లా ఫేక్ పుతిన్ రాడనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒరిజినల్ పుతినే మన దేశానికి వచ్చాడనేది కూడా చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. అయితే సెక్యూరిటీకి సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పుతిన్కి సంబంధించి, అతను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోగశాల ఉంటుంది. ప్రత్యేకమైన ప్రయోగశాల అంటే అతను ఏమి తింటాడు, అతను ఎక్కడ కూర్చుంటాడు, అతనికి ఒక హోటల్ ఇచ్చారు. ఐటీసీ మౌర్య హోటల్ ఢిల్లీలో అలాట్ చేశారు. దాన్ని ఒక నెల రోజుల ముందే రష్యాకు సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు, రష్యాకి సంబంధించి అతనికి రష్యాలో ఉన్నప్పుడు ఎవరైతే వండి పెడతారో, ఎవరు ఏమేమి తింటారో, ఎలాంటి స్పెషల్స్ ఉంటాయో ఆ చెఫ్లే వస్తారండి. ఒక నెల రోజుల ముందు వచ్చి ఆ హోటల్ మొత్తాన్ని కూడా తనిఖీ చేసి తమ ఆధీనంలో తీసుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నెల రోజుల ముందు నుంచి అక్కడ మొత్తం కూడా అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలతో ఆ హోటల్ మొత్తం కూడా, బస చేసే ప్రదేశం మొత్తం కూడా, ప్రతి రూము, ప్రతి సూటు మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి తమ ఆధీనంలోకి తీసుకుని చేస్తారు. అంటే ఎంత పకడ్బందీగా, ఎంత ప్రణాళికాబద్ధంగా, అంటే పుతిన్కి 1% కూడా 1% కూడా ఏమీ కాకూడదు. అసలు ఏ విషయంలో కూడా అతనికి లోటు రాకూడదు. మన దేశానికి వచ్చినప్పుడు మన భద్రత ఎలాగో పుతిన్కి ఉంటుంది, మన దేశం నుంచి భద్రత ఇస్తాం. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి భద్రత చర్యలు, వాళ్ళు తీసుకున్నటువంటి రక్షణ చర్యలు చాలా బాగా ఉంటాయి, చాలా నిశితంగా పరిశీలిస్తారన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అంటే పుతిన్ విదేశీ పర్యటన ఇంత పకడ్బందీగా ఉంటుంది. ఇంక చాలామందికి చాలా విషయాలు తెలియవు. కానీ పుతిన్ బాడీ గార్డులు, పుతిన్ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అతను విసర్జించిన మలాన్ని కూడా సూట్ కేసులో భద్రపరిచి తీసుకెళ్తారంటే ఎంత ఒక ప్లానింగ్తో, ఎంత కఠినమైనటువంటి వాళ్ళు భద్రత కల్పిస్తారన్నది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ అధ్యక్షుడికి అంత సెక్యూరిటీ కల్పిస్తారన్నమాట. సో సెక్యూరిటీకి సంబంధించి ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ప్రధానమంత్రి మోదీ యాక్చువల్గా వేరే వాళ్ళు వచ్చినప్పుడు మోదీ రారు అక్కడికి. అక్కడ సంబంధిత మంత్రులు, అధికారులు వెళ్తారు. కానీ అది ప్రోటోకాల్. కానీ ఆ ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి పుతిన్తో ఉన్నటువంటి స్నేహం రీత్యా, రష్యాతో మనకున్నటువంటి బంధం రీత్యా నేరుగా మోదీ గారే అక్కడికి వెళ్ళి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఒకే కారులో రాష్ట్రపతి భవన్కి వెళ్ళారంటే మోదీ పుతిన్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం సెక్యూరిటీ గురించి, పుతిన్కి దరిదాపుల్లోకి రావాలంటే కూడా ఎవరైనా పెద్ద నాయకుడు ఎవరైనా సరే పుతిన్కి అత్యంత చేరువగా వస్తే అడ్డుకుంటారు. వెంటనే మీకు ఇంతవరకే పర్మిషన్ ఉంది, ఇంత దూరం వరకే పర్మిషన్ ఉంది, మీకు ఇంకొక అడుగు ముందు వేయడానికి అవకాశం లేదని కూడా బాడీగార్డులో కరాఖండిగా చెప్తారు. వాళ్ళకి అధికారం ఉంది. సో డెఫినెట్గా ఎవరు కూడా పుతిన్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం సాహసం చేయరు. ఒకసారి మీరు విజువల్స్లో చూస్తూ ఉన్నారు. పుతిన్ భద్రతా సిబ్బంది ఎంత పకడ్బందీగా, ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత పటిష్టమైనటువంటి భద్రతా రక్షణ వ్యవస్థ ఉన్నది కూడా చాలా క్లియర్గా ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది.